ఒక రాష్ట్రం మీద ఒక అవగాహన ఉండి మాట్లాడితే దానికి మనం మాట్లాడగలం. అటువంటి తప్పు చేసి దొంగ అన్నట్టుగా ప్రతిరోజు ఏదో ఒకటి ప్రభుత్వం మీద అబండాలు వేస్తున్న ప్రజలంతా అమాయకులు కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 మాసాల్లో ప్రౌడ్గా చెప్పదలుచుకున్నాను, నువ్వు నాశనం చేసినటువంటి వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి ఏదైతే 5 సంవత్సరాలు నీ విధానాల వల్ల చిక్కిపోయి బలైపోయినటువంటి రైతు మళ్ళీ కోలుకొని మళ్ళీ వ్యవసాయం లాభసాటిగా తయారు చేసుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్నో మొన్నో చూశాను, ఈ మధ్య రైతుల విధానం మీద ఒకరోజు ఏదో యాజిటేషన్ చేయడానికి నిర్ణయం చేశారట. నీకు సిగ్గుందా? ముందు అడుగుతున్నాను, నీకు సిగ్గుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? రా, ఎక్కడికి వస్తావురా, డిస్కస్ చేద్దాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు 5 సంవత్సరాలు ఇన్సూరెన్సే కట్టలేదు. నేను సొంత కంపెనీ పెట్టుకుంటున్నాను, ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి 5 సంవత్సరాల్లో ఇన్సూరెన్స్ అసలు కట్టలేదు. 1 సంవత్సరం కట్టాడు, అది కూడా ఎప్పుడు ఆయన కట్టలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు 42 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి శాసనసభలో పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మీరు తప్పు మాట్లాడుతున్నారు, ఇన్సూరెన్స్ కట్టలేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారంటే మేము పోడియం దగ్గర కూర్చున్నటువంటి రోజు అర్ధరాత్రి ఇన్సూరెన్స్ కట్టారు 1 సంవత్సరం. అది కూడా ఖరీఫ్కే, రబీకి 5 సంవత్సరాలు ఎక్కడ ఇన్సూరెన్స్ కట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదు. మేము వచ్చిన తర్వాత ఒక సబ్ కమిటీ వేసి ఏది మంచి ఏది బాగుంటుందని ఆలోచన చేసిన తర్వాత అసలు ఇన్సూరెన్స్ అనేది రైతుకి తెలియాలి, ఆయన కట్టాడా లేదా, రేపు నష్టపోతే నష్టపరిహారం వస్తుందో లేదో తెలియాలి. కానీ రైతుకి తెలియకుండా చేశారు. అందుకే మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్ర ప్రభుత్వం అతి తక్కువ 3% రైతుతో కట్టించి ఒక బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చాం. ఈరోజు ఖరీఫ్తో పాటుగా రబీకి కూడా తీసుకొచ్చాం. ఎప్పుడూ ఇవ్వనటువంటి మామిడికి కూడా ఈరోజు మేము ఇన్సూరెన్స్ చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి విధానాన్ని తీసుకొస్తే మళ్ళీ పాడిందే పాడురా పాసిపళ్ళు దాసరన్నట్టుగా ఉచిత బీమా ఎత్తేసారు. నువ్వు బీమా ఇస్తే కదా అది ఉచితం కాదని. ఇది ప్రజలందరూ హ్యాపీగా మంచి నిర్ణయం అని చెప్పి కార్యక్రమాలు చేస్తాం. ఆ కార్యక్రమం చేస్తున్నాం. రెండవది, ధాన్యం కొనుగోలు మీద అరుస్తున్నాడు, ప్రభుత్వం వైఫల్యం చెందిందంటున్నారు. ధాన్యం కొనుగోలు మేము అధికారంలోకి వచ్చినప్పుడు నువ్వు ధాన్యం కొని 5 మాసాల వరకు రైతుకి ఒక సిల్లి గవ్వ కూడా ఇవ్వనటువంటి పెద్ద మనిషివు. నీ ప్రభుత్వం పోయినప్పటికీ 1600 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు. రైతు ధాన్యం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది? మేము వచ్చాం, 1600 కోట్లు బాకీ ఉంటే ఇమీడియట్గా ఇచ్చామా లేదా? ఈరోజు మళ్ళీ ఖరీఫ్ ధాన్యం కొనడానికి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పగడ్బందీ వ్యవస్థను పెట్టి ధాన్యం కొండమే కాదు, కొన్నటువంటి 48 గంటల్లో, చాలా మంది నాకు మెసేజ్లు పెట్టారు, అచ్చెన్నాయుడు గారు మీరు 48 గంటలు అన్నారు, మాకు 4 గంటల్లోనే డబ్బులు పడుతున్నాయని. 48 గంటల్లో రైతులకి కొన్న ధాన్యానికి డబ్బులు వేస్తున్నాం. ఈ మధ్య కొన్ని ఇబ్బందులు వచ్చాయి, అది ప్రకృతి కల్పించినటువంటి ఇబ్బందులు. ఈరోజు కృష్ణా జిల్లాలో ఏదైతే ఒక రకం ఉందో ఆ రకం వల్ల కొంచెం ధాన్యం గింజలు ఇరిగిపోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి.
దీనికి తోడు ఆ సమస్య ఎందుకు వచ్చింది? నెల 15 రోజులు రావాల్సినటువంటి అరైవల్స్ అన్నీ కూడా కృష్ణా జిల్లాలో పండిన ధాన్యం నెల 15 రోజుల వరకు మనకి అరైవల్స్ వస్తాయి. కానీ ఈ మధ్యన తుఫాన్ వచ్చింది, రైతులు ఆందోళన చెందారు. 25-30 రోజుల్లో రావాల్సింది 3 రోజుల్లో మొత్తం ధాన్యం వచ్చింది. దీనివల్ల ఒకేసారి కొన్ని సమస్యలు వచ్చాయి. అంకెలు కొన్ని దగ్గర లేవు, ఒకేసారి తడిచిపోయిన ధాన్యం. పూర్వం అయితే మీకు తెలుసు, ఎవరైనా రైతు కోత కోసిన తర్వాత కుప్ప పెట్టేవాడు, 3 మాసాలు కుప్ప పెట్టుకొని ఉండేవాడు. ఈ 3 మాసాల్లో కుప్పలో కొంత డ్రై అయ్యేది. ఈరోజు అదేం లేదు కదా, మెకనైజేషన్ వచ్చింది. మెకనైజేషన్తో 1 నిమిషంలోనే కోసేస్తుంది, ఆ ధాన్యం అంతా తెచ్చేస్తున్నారు. రైతు తప్పు పట్టడం లేదు, మెకనైజేషన్ వల్ల రైతుకి మేలు జరుగుతుంది, అది మేమే ప్రోత్సహించాం. అయితే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కూడా మనం అన్వేషించాలి. ఏదైతే మెకనైజేషన్ వల్ల ధాన్యం వస్తున్నా అందులో ఏదైతే మాయిశ్చరైజేషన్ ఉందో, డ్రై ప్లాట్ఫామ్స్ కానీ దానికి ఏదైనా మెకనైజేషన్ ఉందో చూడమన్నాం. మనం ఏదైతే మినిమం మాయిశ్చరైజేషన్కి మనం డబ్బులు